అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు పెళ్లి చూపులు. ఈ కథను రచించిన వారు శ్రీదేవి గారు. ఇంకా కథలోకి వెళ్తే, నా పేరు గౌతమి. పచ్చని గోదావరి జిల్లాలో ఇంకా కాలుష్యపు కోరల్లో చిక్కుకొని అందమైన ఓ చిన్న పల్లెటూరు మాది. నేను ఇంటర్ చదివి ఇంట్లోనే ఖాళీగా ఉంటూ కుట్లు అల్లికలు యూట్యూబ్లో కొత్త వంటలు నేర్చుకుంటూ వాటిపై ప్రయోగాలు చేస్తూ మా చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లోని చిన్నపిల్లలకు చదువుల్లో వారికి అర్థం కాని పాఠాలు చెప్తూ వారితో పాటు నేను వారి పాఠాల వల్లే వేస్తూ ఉంటాను. నాకేదో సరదా. ఇక మీకు మా అమ్మ నాన్న గురించి చెప్పాలి కదా. మా నాన్నగారి పేరు సూర్యం, మా అమ్మ లక్ష్మి. ఇద్దరు ఆది దంపతుల్లా ఉంటారన్నమాట. ఒకరికొకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉంటారు. మా నాన్న వ్యవసాయం చేస్తారు. మాకు 2 ఎకరాల పొలం ఉంది. అందులో వరి పండిస్తారు. ఇంకా కాయగూరలు, కొబ్బరి తాటి చెట్లు, పండ్లు చెట్లు, పూల మొక్కలు, ఇంకా బోల్డెన్నో చెట్లు, ఆవులు, గేదెలు, ఒక ఎద్దుల జత, ఇంకా కోళ్ళు, ఇలా చాలా ఉన్నాయి మాకు. మీకు తెలుసా, ఎప్పుడైనా ఒకసారి నేను కానీ పొలంలోకి వెళ్ళనంటే నాకు అసలు సమయమే తెలియదు. చెట్లకి పళ్ళు కాయలు కోస్తూ లేగదూడలతో ఆడుకుంటూ పొలంలో అల్లరి చేస్తూ పరుగులు పెడుతూ అలసిపోతుంటే అమ్మ తెచ్చే కమ్మని వేడివేడి భోజనాన్ని పచ్చని అరిటాకులో పెట్టి అమ్మ తినిపిస్తూ ఉంటే నాన్న ప్రేమగా కొట్టించే కొబ్బరి బొండాల్ని తాగుతూ అమ్మా నాన్నల్ని నా కొంటె ప్రశ్నతో విసిగిస్తూ ఉండడం అంటే నాకెంతో ఇష్టం. నాకు చెట్ల మధ్యలో తిరిగేటప్పుడు చెప్పులు వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఏమైనా ముళ్ళు గుచ్చుకుంటాయని అమ్మా నాన్న ప్రేమగా నన్ను కోప్పడుతూనే ఉంటారు. అయినా నేను కాస్త మొండి పిల్లని కదా, మాట వినను. పచ్చిగా మెత్తగా పాదాలను తాకుతూ చెక్కిలి గిలిపెడుతూ ఉంటే భలే ఉంటుంది నాకు. ఇలా హాయిగా 3 పరుగులు 4 అల్లర్లతో సాగిపోతుంది నా జీవితం. ఇప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. మాది పల్లెటూరు కావడంతో ఇక్కడ ఆడపిల్లలకి చిన్న వయసులోనే పెళ్లి చేయడం ఆనవాయితీ అన్నట్టుగా ఉంటుంది. అందుకే మా ఊళ్ళో వాళ్ళంతా మీ అన్నయ్య పెళ్ళెప్పుడని అడుగుతూనే ఉంటారు నాన్నని. ఏంటో ఈ లోకం తీరు నాకు అర్థమై చావదు. ఆడపిల్లగా పుడితే చాలు, త్వరగా పెళ్లి చేసి అమ్మాయిని అత్తింటికి పంపించాలనే ఆరాటం ప్రతి ఒక్కరికి. ఈ విషయంలో మాత్రం ఇంట్లో వారితో పాటు ఊళ్ళో వాళ్ళకి కూడా ఆతృతే. ఫలానా వాళ్ళింట్లో అమ్మాయి పెళ్ళికుంది, తన పెళ్ళి ఎప్పుడు, ఎలాంటి పెళ్ళి కొడుకుని తెస్తారో అని వాళ్ళ ఆరాటం. అందరూ అనుకున్నట్టుగానే నాన్నగారు నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయా, నాకో చిన్న తమ్ముడు. వాడిప్పుడు 8వ తరగతి చదువుతున్నాడు. వట్టి అల్లరి పిల్లాడు, అచ్చం నాలాగే. మా ఇంట్లో నేను తమ్ముడు చేసే అల్లరికి పట్టాపగ్గాలు ఉండవు. అమ్మ మా అల్లరికి ఓ పక్క ముచ్చటగా మురిసిపోతూనే మురిపెంగా నన్ను తిడుతూనే ఉంటుంది. వాడంటే చిన్నపిల్లాడు, నువ్వు గాడిదలా ఉన్నావు, వాడితో సమానంగా అల్లరి చేస్తున్నావు, నీకు అసలు బుద్ధి లేదు అని తమ్ముడు వెంటనే అంటాడు. ఆ మాట విని, బుద్ధి జ్ఞానం ఎక్కడో అమ్ముతారో చెప్పమ్మా, కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, అక్కకి ఒక బస్తా కొని తెచ్చిస్తా, అల్లరి చేయడం మానేస్తుంది అంటాడు. ఆ మాటలకి అమ్మ కోపమంతా మర్చిపోయి పక్కపక్క నవ్వేస్తుంది. మీకు నిజం చెప్పొద్దు, అమ్మ నవ్వితే ముత్యాలు రాలుతున్నట్టు చాలా అందంగా ఉంటుంది. అమ్మని కావాలని నవ్వించడం, నవ్వు ముఖంతో చూడడం నాకు చాలా ఇష్టమైన పని. అందరూ తొందర పెట్టడం వల్లనో లేదా త్వరగా బాధ్యత తీర్చుకోవాలనో ఆరాటమే తెలియదు కానీ నాన్న నాకు పక్క ఊర్లో ఒక సంబంధం చూశారు. అబ్బాయి హైదరాబాద్లో ఏదో ప్రైవేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడట. ఏం ఉద్యోగమో ఏం కంపెనీయో తెలియదు కానీ నాన్న ఇలాగే చెప్పారు నాకు. రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారని అమ్మకి నాకు కలిపి ఒకేసారి చెప్పారు. అమ్మ అయితే ఇక నాకు వెంటనే జ్ఞానబోధన చేయడం మొదలుపెట్టింది. వాళ్ళు వచ్చినప్పుడు అలా చూడకు, ఇలా నవ్వకు, ఎక్కువ మాట్లాడకు, మరీ మగరాయుడిలా ప్రవర్తించకు, కాస్త అణువుకుగా ఆడపిల్లలా సున్నితంగా ఉండు అంటూ. అన్నట్లుగానే మర్నాడు నన్ను చూసుకోవడానికి పెళ్లివారు వచ్చారు. నాకు వచ్చిన తొలి పెళ్లి సంబంధం అమ్మా నాన్న హడావిడి పడిపోతున్నారు. అక్కడ ఎందుకో తెలియదు కానీ నా గుండెలు గుబేలుగానే ఉంది. మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళంతా మా ఇంటి ముందే ఉన్నారు. మా ఇంట్లో నా పెళ్లి చూపులు ప్రహసనం మొదలయ్యింది. పెళ్లి చూపులకి వాళ్ళు ఒక 20 మంది వరకు వచ్చారు. అమ్మ నిన్న ఎంతో కష్టపడి చేసిన మినప సున్ని, చెగోడీలు, బెల్లం గవ్వలు, కారపూస అవన్నీ వాళ్ళకు స్టీల్ ప్లేట్లో పెట్టి తినడానికి సరఫరా చేసింది. అవన్నీ శుభ్రంగా తిన్నాక
చిక్కని మా గేదె పాలతో కాచిన చక్కని టీ తాగాక పెదవులు తన చీర కొంగుతో తుడుచుకుంటూ వాళ్ళల్లో ఓ పెద్దావిడ, ఇప్పుడు తీసుకురండమ్మా అమ్మాయిని, ఇంత ఆలస్యం చేశారు అంది. ఓర్ని వీళ్ళ వేషాలు! శుభ్రంగా కావాల్సినవన్నీ తినేశాక ఇప్పుడు పెళ్ళికూతురు గుర్తొచ్చింది కాబోలు అనుకున్నాను మనసులో కోపంగా పళ్ళు నుమురుతూ. ఇంతలో మా అమ్మ, నాకు మేనత్త వరసయ్యే పార్వతత్త కలిసి నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ముందు చెక్క కుర్చీలో కూర్చోబెట్టారు. వచ్చిన వాళ్ళంతా నన్ను కళ్ళతోటే నిలువెల్లా శల్య పరీక్ష చేయసాగారు. నీ పేరేంటితో మొదలైన ఆ ప్రశ్నల పరీక్ష. ఏం చదువుకుంటున్నావు? పాటలు పాడతావా? వంటలు బాగా చేయడం వచ్చా? ఏం కూరలు బాగా వండుతావు? పిండి వంటలు, పచ్చళ్ళు చేయడం వచ్చా? కుట్లు అల్లికలలో ఏదో పాటను పాడి వినిపించు అంటూ అలా కొనసాగుతూనే ఉంది వాళ్ళ ప్రశ్నలు. వెటకారపు మాటలు వింటుంటే నాకైతే మనసులో రోటి దగ్గరున్న పచ్చడి బండ తీసుకుని వాళ్ళందర్నీ చావగొట్టాలంత కోపంగా ఉంది. కానీ ఏమీ చేయలేం. కొట్టినట్టు ఊహించుకుని సంతృప్తి పడడం తప్ప. ఇంతలో మా నాన్నగారు అబ్బాయి ఏమైనా మాట్లాడతాడేమో, మాట్లాడనివ్వండి అనడంతో వారి ప్రశ్నలకు అడ్డుకట్టపడింది. ఇంతలో పెళ్ళికొడుకు గొంతు సవరించుకుని, వాట్ ఈజ్ యువర్ నేమ్ మిస్ అని అడిగాడు. నాకు అతని ఇంగ్లీష్ వినగానే ఎక్కడో ఏదో కాలుతున్నట్టుగా అనిపించింది. తెలుగు నేలపై పుట్టి నాలాంటి చక్కని తెలుగు అమ్మాయిని పెళ్లిచూపులు చూడ్డానికి వచ్చినప్పుడు చక్కగా తెలుగులో మాట్లాడొచ్చు కదా అని ఒక్క క్షణం అనిపించింది. నేను ఇంగ్లీష్లో అడిగింది బహుశా నీకు అర్థం కాలేదనుకుంటా. నీ పేరేంటి అని అడుగుతున్నాను అన్నాడు స్టైల్గా. అతనితో పాటు వచ్చిన వాళ్ళంతా అతను మాట్లాడే ఇంగ్లీష్ చూసి అబ్బూర పడిపోతున్నారు. నేను మా అమ్మా నాన్నకు జడిసి ఏమీ అనకూడదని తమాయించుకుంటూనే ఉన్నా. లేకపోతే ఇంతోటి గొప్ప ఇంగ్లీష్ భాష నాకు రాదా అని అనుకుంటూ మెల్లిగా నా పేరు గౌతమి అన్నాను నెమ్మదిగా. గౌతమీనా? పాత చింతకాయ తొక్కు పచ్చడిలా ఉంది నీ పేరు. మన పెళ్ళి అవగానే ముందుగా అర్జెంటుగా మార్చవలసింది నీ పేరే అన్నాడు వెకిలిగా నవ్వుతూ. ఇక నన్ను నేను ఆపుకోలేకపోయాను. నాకు తిక్కరేగింది. మీ పేరేంటి అని అడిగాను కళ్ళను ఎర్రగా చూస్తూ కోపంగా. గిరీష్ బాబ్ అన్నాడు మెలికలు తిరిగిపోతూ. మీ పేరు నాకు నచ్చలేదు. మీరు కూడా పేరు మార్చేసుకుంటారా మరి అని అడిగాను. నా పేరు మార్చుకోవడానికి నాకేం అవసరం అన్నాడు. మరి బంగారం లాంటి నా పేరు మార్చుకోవడానికి నాకేం అవసరం అన్నాను కోపంగా. సర్లే, మార్చుకోకపోయినా పర్వాలేదు, గౌ అని పిలుస్తాలే, బాగుంటుంది అన్నాడు. కావాలంటే మీ పేరుని అలా గవ్వనో కవ్వనో మీరే మార్చుకోండి. నన్ను అలా పిచ్చి పిచ్చి పేర్లతో పిలిస్తే మీకు అస్సలు బాగుండదు చెప్తున్నా అన్నాను అతనికి వేలు చూపిస్తూ. ఇంతలో నాన్న నా దగ్గరకు వచ్చి నా చేతిని పట్టుకుని పెళ్ళికొడుకుతో, చూడండి, మేము ఈ పేరు మా అమ్మాయికి ఎంతో ఇష్టంతో పెట్టుకున్నాం. ఈ మార్చడాలు అవి ఇవి ఏమీ వద్దు బాబు అన్నారు బ్రతిమలాడుతున్నట్టుగా. నేను ఆ గిరీష్ వంక కోపంగా చూశాను. ఇందులో నా స్నేహితులు జానకి వచ్చిన చెవిలో చెప్పిన విషయం వినగానే నాకు నవ్వొచ్చేసింది. ఇంతకీ అది చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు గిరీష్ బాబు అని గొప్పలు పోతున్న అతని పేరు దొర్లగిరి బాబు అంట. హైదరాబాద్ వెళ్ళాక, ఉద్యోగం వచ్చిన తరువాత తన పేరు వేషభాషలు అన్నీ పూర్తిగా మార్చుకున్నాడు. జానకి చెప్పగానే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు మనిషికి చదువు సంధ్యలు ఎక్కువైతే ఉన్న ఊరు మాట్లాడే భాష వెగటైపోతాయా అనిపించింది నాకు. ఇక నేను కూర్చున్న చోట నుంచి లేచి, చూడండి దొర్లగిరి బాబు గారు, మీరింక దయచేయండి. మీలాంటి వారిని చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. మీ పేరుని మీదిగా మీరు చెప్పుకోలేరు. మీరు మన తీయనైన తేనెలూరు తెలుగు భాషని మాట్లాడడానికి కూడా మీకు నోరు రావడం లేదు. చక్కటి మాతృభాషను వదిలేసి ఆ ఎంగిలి ఆంగ్లంలో మీ ఏడుపేదో మీరు మరో చోట ఏడవండి. నాలాంటి తెలుగు అమ్మాయి దగ్గర కాదు అంటూ నోటికొచ్చినట్టు అచ్చమైన తెలుగు భాషలో నేను అతన్ని ఉతికి ఆరేశాను. ఇక్కడ ఉన్న వారందరిలో ఒక్కరు కూడా కిక్కురు అనలేదు. మా నాన్నగారు కూడా ఏమీ మాట్లాడలేదు. అమ్మ అలా చూస్తూ ఉండిపోయింది. తప్పు నన్ను మాట్లాడొద్దు అని అనలేదు, నన్ను ఆపలేదు కూడా. మనం ఉద్యోగం కోసం, చదువు కోసమో, వేరే ప్రాంతాల్లో ఉండడం కోసమో చాలా భాషలు నేర్చుకోవచ్చు, అప్పటికి కవి ఉపయోగించవచ్చు. కానీ అందుకోసం మన మాతృభాషని మార్చిపోనక్కర్లేదు. మన మూలాలని మనం మర్చిపోతే మనం మనుషులుగా జీవించి వ్యర్థం కదా. ఒకవేళ పెళ్ళైన తరువాత కూడా నేను పల్లెటూరి అమ్మాయినని, మీ ఇంట్లో పని మనిషి అని అందరికీ చెప్పేస్తారేమో
అని భయంగా ఉంది నాకు అన్నాను ఆవేశంగా. ఇంతలో పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళలో నుంచి ఓ పెద్దతను లేచి, బాగా చెప్పావు అమ్మాయి అన్నాడు. గిరీష్ అనబడే గిరిబాబు తల వంచుకున్నాడు సిగ్గుతో. నేను మిమ్మల్ని అవమానించాలని ఈ మాట చెప్పడం లేదు అండి. నాకు 4 పల్లెల్లో ఉండి వ్యవసాయం చేస్తున్నాను. నన్నుగా నా పేరుతో, నా భాషతో సహా గౌరవించేవాడే నాకు భర్తగా కావాలి. మీరు మరి ఏమీ అనుకోకుండా ఇంక వెళ్ళొచ్చు అన్నాను. ఇంతలో గిరీష్ వాళ్ళ నాన్న లేచి, నా కోడలివి కాకపోతే కాకపోయావు కానీ వాస్తవం మాత్రం బేషుగ్గా చెప్పావమ్మా. నీలాంటి అమ్మాయిని కోడలుగా చేసుకోలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నాను అమ్మాయి అంటూ బయటికి నడిచాడు. అతనితో పాటే వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మిగిలిన ఈ మా ఊరి జనం మాత్రం నువ్వేమి దిగులు పడకు సూర్యం, మన అమ్మాయికి ఏం తక్కువ, సుగుణాల రాశి కదూ, బంగారం లాంటి సంబంధం వస్తుంది. మన పిల్లని కాళ్ళకద్దుకుని చేసుకునే కుర్రోడు వస్తాడు. నువ్వు బాధపడకు సూర్యం, లక్ష్మమ్మ అంటూ అమ్మానాన్నలకు సర్ది చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య, ఇలాంటి సంబంధం తప్పిపోయినందుకు నేను ఊపిరి పీల్చుకుంటూ ఆనందంగా లోపలికి నడిచాను. నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. హాయిగా అమ్మా నాన్న తమ్ముడితో గడుపుతూ మా పొలంలో నా అల్లరితో గెంతులేస్తూ ఉండాలని ఉంది. మరి ఏ దేవుడు కరుణించాడో తెలియదు కానీ నా పెళ్లి చూపుల ప్రహసనం ఇలా ముగిసింది. ఆ రోజు రాత్రి అమ్మా నాన్నలు మాట్లాడుకుంటే విన్నాను. మన గౌతమి ఇంకా చిన్నపిల్లే కదా, మరో 2-3 ఏళ్లు పోయాక చూద్దాంలే దాని పెళ్లి సంగతి. ఈలోపు ప్రైవేట్గా డిగ్రీ కట్టిస్తే చదువుకుంటుంది అని నాన్న అమ్మతో చెప్తుంటే విన్నాక నాకు అమ్మయ్య, ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారు అనిపించింది. ఆనందంగా నిద్రపోవడానికి ఉపక్రమించాను. అన్నట్టు మీకు చెప్పలేదు కదూ, నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. అసలు మామూలుగా అయితే ఆ పెళ్ళికొడుకు ఒక్క నా పేరు విషయంలో మాత్రమే వంకలు పెట్టినట్లయితే నేను ఏమీ అనేదాన్ని కాదు. పెద్ద గొప్పగా తెలుగు రానివాడుదా, ఇంగ్లీష్లో వచ్చిన రానట్టు సొల్లు మాట్లాడుతూ ఉంటే నాకు తిక్కరేగి చిర్రెత్తుకొచ్చింది. అందుకే పాపం పెళ్ళికొడుకు కాస్త తోక ముడిచి పలయాన మంత్రం చింతగిస్తున్నాడు. నేను అతన్ని నా మాటలకు మడిన దోశలా అయిపోయిన అతని ముఖాన్ని పదే పదే తలుచుకుని నవ్వుకుంటూ హాయిగా నా తమ్ముడితో కబుర్లు చెప్తూ నిద్రలోకి జారిపోయాను ఆనందంగా. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.